అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మన రాధాకృష్ణ ఏదో శనివారం పనికి వాళ్ళు దరిద్ర ప్రోగ్రామ్ పెట్టుకుంటారు కదా. దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం చంద్రబాబు నాయుడు అవసరం లేదంట, ఈ రాష్ట్రానికి అవసరం అంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకుండా పోయానుకోండి, భగవంతుడు తీసుకెళ్తే ఈ రాష్ట్రం అయిపోద్దా? కొడాలి నాని గారు, మీకు ఆరోగ్యం బాగోలేదు అన్నప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మీకు ఏదో చాలా చాలా పెద్ద మేజర్ ఇష్యూ వచ్చిందని మీరు మనిషి మొత్తం మారిపోయి హాస్పిటల్ నుంచి అయ్యో బెల్ట్లు అయి పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు, రాజకీయంగా మీరు ఏ పార్టీలో ఉన్నా, మీరు అంతకుముందు ఎలా మాట్లాడినా కూడా మీకు ఆరోగ్యం బాగోలేదు అనగానే అందరికీ సాఫ్ట్ కార్నర్ వచ్చింది మీ మీద. అలాంటప్పుడు మీరు బాగుండాలని కోరుకున్నాం మేము అందరం. కానీ మీరు కేవలం ఈ నీచమైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు చనిపోవాలని కోరుకుంటున్నారు. అక్కడే తెలిసిపోద్దండి మనిషి ఏంటి, మానవత్వం ఉన్న మనిషి ఎలాగ ఉంటాడో, మానవత్వం లేకుండా పశువులా బిహేవ్ చేసే మనిషి ఎలాగ ఉంటాడు, ఇక్కడే తెలిసిపోద్ది తేడా. మీరు ఏ రోజైతే మీరు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి మీరు బయటకు వచ్చారో, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేశారండి? కొడాలి నాని గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంత నీచంగా మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో? చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏదో లుచ్చా పనులు చేశాడని చెప్పి భార్యను కూడా రాజకీయాలకు వాడేసుకుని దిగజారిపోయి మనిషిగా చచ్చిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగజారిపోయినటువంటి చిల్లర వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి, నీ బాబుని కుక్కని ఇడిచినట్టు ఇడిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏకముక్క పేకరను వచ్చి ఆ బుక్ నాటి మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి, లేదా వీడికి పట్టపోతే బాబు దోయమని చెప్పండి. అక్కడ టాప్ లిస్ట్ తీస్తే కనుక 1, 2లో మీరే ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న మహిళల్ని తిట్టిన దాంట్లో. కానీ మీ ఆరోగ్యం ఒక్కసారి పాడవగానే మొత్తం అందరూ మిమ్మల్ని మీ మీద మెరిసి చూపించారు. ఇక మిమ్మల్ని ఎవరు ఏమనలేదు, కేవలం హెల్త్ బాగోపోతే. అలాంటిది మీరు వచ్చి చావులు కోరుకున్నారు ఏకంగా. ఇక్కడే తెలిసిపోద్దండి బుద్ధి ఎలాంటిది, మనిషి ఎలాంటోడు అనేది మన మాట ద్వారానే తెలిసిపోద్ది. ఇంకా కొంచెం మారండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా మీరు మాట్లాడిన మాటలకి, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇప్పుడు మీరు ఎలా కోరుకుంటారు అలా కోరుకోవాలి. అలా ఎవరు కోరుకోలేదండి. ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి, కుటుంబాలతో సంతోషంగా ఉండాలనుకుంటాం మేము. కానీ ఆ దరిద్రమైన పరిపాలన ఈ రాష్ట్రానికి ఉండకూడదు అనుకున్నాం అంతే. అంతే తప్ప చచ్చిపోవాలి, రాష్ట్రం నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి, పైలోకానికి వెళ్ళిపోవాలి అంటే ఏంటిది? చేతగానోడు మాట్లాడతాడు. ఇది ఒక ప్రత్యర్థిని ఎదుర్కోలేనోడు మాట్లాడతాడు ఇలాంటి మాటలు. ప్రత్యర్థి చచ్చిపోతే బాగుండండి. ఎందుకండి ఇలాంటి చేతగాని మాటలు? పొద్దున్న లేచి పేపర్ చదవకపోతే అవుతా, లేదా ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు మోహన్ గౌడ్ పోతే రాష్ట్రం ఉండదు. నీకు మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే నరేంద్ర మోడీనో, పవన్ కళ్యాణ్, ఎన్టీ రామారావు చేత అయినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించి, పార్టీ పెట్టి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వాళ్ళ ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్. మరి ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు 11 సీట్లు పడిపోయాడు? మరి అంత ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండి ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అయిపోయి మొత్తం అంతా చేసి ఉంటే మరి నెక్స్ట్ ఎలక్షన్ 11కి ఎందుకు పడిపోయాడు? ఒకే ఎలక్షనే కదా గెలిచింది మనం. నువ్వు 420 గాడు, నువ్వు ఎన్టీ రామారావు వెన్నుపోటు పడి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని అలయన్స్ పెట్టుకుని ఆయన సంఘనాయకు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. మన మోడీ, పవన్ కళ్యాణ్ సంఘనాయకు 2014 ముఖ్యమంత్రి అయ్యావు. తెలుగుదేశం పార్టీ కంటే సావు లేదంట, తెలుగుదేశం పార్టీని ఎవడేం చేయలేదంట. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు సావు లేదు, నువ్వు ఉన్నావు ఈ భూమి మీదే. ఇతని మాటలకే ఇప్పుడు కొన్ని పనిష్మెంట్లు కూడా ఉంటాయండి. ఇలాంటి ఎంత దరిద్రమైన మాటలు, ఎంత నీచమైన మాటలు మనుషులు మాట్లాడలేరు. పైగా ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పిన మనిషి చిచి ఏంటండి? నిజం చెప్తున్నానండి, వీళ్ళే తెలుగుదేశం పార్టీకి ఒక ఎసెట్. రోజా కానీ, కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎసెట్ అండి. ఎందుకంటే వీళ్ళ నోరు ఇలా వాగినంతకాలం, వీళ్ళ నోటి కంపు ఇలా రాష్ట్రం మీద వెదజల్లినంతకాలం తెలుగుదేశం పార్టీ పైకి వెళ్తూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది, పసుపు జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోద్ది కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. వీళ్ళ నోరులు ఎంత గబ్బుబట్టి నోరులు, ఇక ఊరు వెళ్ళైపోయి ఎందుకు ఉంటుంది? అందుకే 11 వీళ్ళు మంత్రులు చేశారు. రోజా ఒక మంత్రి, కొడాలి నాని ఒక మంత్రి, అనిల్ ఒక మంత్రి. మంత్రి చేసినప్పుడు కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే నెగ్గలేదంటే ఏంటి పరిస్థితి? ఏంటి వీళ్ళు బతికేంటి? ఒకసారి ఆలోచించండి. కనీసం ఎమ్మెల్యే నెగ్గలేదు. పోనీ మిగతా వాళ్ళు అందరూ ఓడిపోయారంటే ఓడిపోయారు అనుకుందామండి. కనీసం ఒక 20 మంది 25 మంది మంత్రులు చేశారు, వాళ్ళని నెగ్గాలి కదా. మంత్రులు కూడా ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయారు. కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కూడా పోయి. ఈ మాట తీరు వల్లే కదా. మీరు మాట్లాడండి రా బాబు, అలాగే మాట్లాడండి. వచ్చాడు మనోడు నోటిపారుదల శాఖ మంత్రి అప్పట్లో. మా మీద బుద్ధి ఏదో ప్రయత్నమా? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా చెప్తున్నావు, మా సహచర ఎమ్మెల్యే నీకు 10 కోట్లు ఇస్తే బ్రోకరేజ్ చేసావని. బ్రోకగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నావు. ఇడియో మంత్రి, మాజీ మంత్రి ఏమంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నారు మీరు బ్రోకర్లు అన్న మాట అన్నాడు ఆయన? ఇది చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటండి చెప్పేది నీతులు? ఎవరు ఎలా మాట్లాడాలి, ఏ భాష మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, మహిళల పట్ల ఎలా మాట్లాడాలి చెప్పి అర్హత ఉంది అసలు? బ్రోకర్ పని చేసి 10 కోట్ల రూపాయలు తీసుకొని ఇట్లా ఏం బ్రోకర్ పని చేశాడు అది చెప్పు. నువ్వు చూసావా? ఎవరన్నా తీసుకెళ్ళని చూసాడు రాబాయ్ చెప్పు. ఇది మహిళలకు కించపరచడం అంటే.
అర్థమైందండి. లేదు ఒకవేళ ఆయన ఏమైనా ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా చేశాడా చేస్తే కేసు పెట్టు. అది వదిలేసి ఎందుకు ఇలాగా చిరాకు వచ్చేస్తుందండి వీళ్ళ గురించి మాట్లాడుతుంటాను.